ఓ 5 ఏళ్ల కిందట రాజకీయం ఎట్లుండనో సేమ్ ఇప్పుడు గట్లనే ఉన్నదబ్బా. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలకు పోవుడు. అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి పోతే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతురు. కాకుంటే అప్పుడు కారుకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కడమ పార్టీలకు వెళ్ళి గుంజితే ఇప్పుడు 64 మందే ఉన్నారు. మా గవర్నమెంట్ను వడగొట్టాలని చూస్తురని వీళ్ళు కండువాలు కప్తాండ్రు. ఇవాళ చేవెళ్ళ వంతొచ్చిందుల్లా. రైట్. కారు ఎమ్మెల్యే కాళయాదన్న కూడా కాంగ్రెస్ లకు వచ్చిండు. సీదా ఢిల్లీకి పోయి సీఎం గారి చేతుల మీదకెళ్ళి కండువా కప్పుకున్నాడు. గమ్మత్ ఏందంటే 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి గులాబీ గూట్లకు పోతే ఏ పార్టీలో రాజకీయం సురువైందో మళ్ళా గదే పార్టీలకు వచ్చిండు అన్నట్టు. జంపైన ఎమ్మెల్యేల యాదన్న నెంబర్ 6 సంజయ్, పోచారం, తెల్లం, కడియం, దానం సాలరు ముందే కారు దిగేండ్రు. మా గవర్నమెంట్ వడగొడతాం అన్నందుకే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నామని నిన్న రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మర్నాడే ఇంకొకరు వచ్చారు. 10 రోజులలో కండువాలకు ఫుల్ గిరాకుంటదని గాంధీ భవన్ లో జోరుగా ప్రచారం అవుతుంది. అగో మరి ఇంత జరుగుతుంటే బాపేం చేస్తున్నాడు అంటారా? బాయికాడ జాతర నడిపిస్తున్నాడు. కలుస్తానికి, చూస్తానికి, ఫోటో దిగుతానికి, సెల్ఫీ గుంజతానికి, గిఫ్టులు ఇస్తానికి, శాల్వా కప్తానికి ఎవరైనా రావచ్చని ఆవాజ్ ఇచ్చినట్టున్నారు. సార్ సర్వదర్శనం కోసం ఏళ్ళకెళ్ళి ఏటింగ్ చేస్తున్న కార్యకర్తలు, అభిమానులు శితం వస్తున్నారు. నూకేసుడు, గుంజేసుడు, కాదనుడు, లేదనుడు, మల్లగొట్టుడు, మల్ల రమ్మనుడు ఇవేం లేవు. ఎందరు వచ్చినా అస్సలు నారాజ్ చేస్తలేడు. 3-4 రోజుల కంచెలి ఎర్రవేల్ ఫామ్ హౌస్ కాడ ఇదే జాతర. ఎంపీ ఎలక్షన్ లో 14 సీట్లు గెలుస్తామంటే గుండుసున్నా వచ్చే వరకు బాయికాన్నే ఉంటున్నాడు. ఊర్ములేని పిడుగు లెక్క 2 ఎమ్మెల్యేలు చంపయ్యే వరకు జలక్ తగిలినట్టుంది. ఇడిచిపెడితే ఇంకింత మంది పోతారేమోనని విలువనంపుకొని బుద్రకిస్తున్నాడు. అట్లనే కార్యకర్తలకు కూడా పర్మిషన్ ఇచ్చి మంచిగా వీడియోలు తెప్పించి మీడియాలకు పంపిస్తున్నారు. పబ్లిక్ అంతా సారింటనే ఉన్నారని సాటింపేస్తానికి. ఎవరు బుగులు పడద్దు, నేను మీకు కండగుంటాని ధైర్యం చెప్తుండట. ఓ సారు మాకు ధైర్యం చెప్పుడు కాదు, నువ్వు ధైర్యంగా ఉండని ఇలా యాదన్న కండువా మార్చే. పోయినోళ్ళ పదవులు ఓగొడతా అని హైకోర్టులో కేసేసినా, స్పీకర్ సార్ కు కంప్లైంట్లు చేసినా, సుప్రీంకోర్టుకు పోతామన్నా అస్సలు ఆగుతలేరు. ఢిల్లీకి వెళ్లి తోపు వకీలం పిలుచుకొని ఫామ్ హౌస్ కాడ చర్చలు చేసిండు. 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 6 పోయిండ్రు. అసెంబ్లీ చాలే వరకు ఎందరు మిగులుతారో చూడాలి మరి.